వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, మనం డామ్ గురించి ఇంట్రడక్షన్‌లో చెప్పుకున్నాం కదా! సో, మనం HTMLలో ఉండే ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని అది జావాస్క్రిప్ట్‌కి ఇస్తే, సో, అప్పుడు మనం జావాస్క్రిప్ట్‌లో కావాల్సిన ఫంక్షనాలిటీ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏందంటే, ఈ డామ్‌తోని మనం HTMLలో ఉండే ఎలిమెంట్స్‌ని ఎన్ని వేస్‌గా సెలెక్ట్ చేసుకుందాం అనేది టాపిక్. సో, ఇప్పుడు మనం ఎన్ని వేస్‌లో సెలెక్ట్ చేసుకుందామో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో, స్టార్టింగ్‌లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఫస్ట్ కొంచెం HTML రాస్తాను నేనిక్కడ. సో, ఫస్ట్ ఒక h1 ట్యాగ్ రాసాను నార్మల్‌గా. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తా అంటే, ఒక డివ్ పెడతాను. ఓకేనా? సో, డివ్‌కొచ్చేసి ఒక ఐడీ ఇస్తాను నేనిలా. సో, మీకు HTML అనేది వచ్చు ఆల్రెడీ కదా! సో, ఐడీస్, క్లాసెస్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. సో, ఇక్కడ ఏం చేస్తా అంటే, టెక్స్ట్ కంటైనర్ అనేది ఇట్లా ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి. టెక్స్ట్ డివ్ అని పెడతాను. లేదంటే టెక్స్ట్ హైఫెన్ డివ్. సో, హలో, హౌ ఆర్ యూ అని ఇక్కడ రాస్తున్నా నేను. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి మనకిక్కడ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి h1 ట్యాగ్ అండ్ సెకండ్ వచ్చేసి డివ్ విత్ ఐడీ వచ్చేసి టెక్స్ట్ డివ్. అదే విధంగా నేను ఇంకో క్లాస్‌తోని ఇంకొకటి క్రియేట్ చేస్తాను నేనిక్కడ. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటా. పారాగ్రాఫ్ వచ్చేసి క్లాస్ ఇస్తాను. ఏందంటే టెక్స్ట్ పారా అనే ఒక క్లాస్ ఇస్తాను నేనిక్కడ. సో, ఇక్కడ మనకు డమ్మీ కంటెంట్ రావడం కోసం లోరెన్ 20 అని ఇచ్చేస్తున్నా. సో, ఆటోమేటిక్‌గా మనకు టెక్స్ట్ అనేది వచ్చేస్తది ఇలా. సో, ఇక్కడ మీకు అర్థమైంది కదా! సో, ఇదంతా మనకి HTMLఏ. నార్మల్ HTML మాత్రమే ఇచ్చేసాను నేను. బట్ ఒకదానికి ట్యాగ్, ఇంకో దానికొచ్చేసి ఐడీ, ఇంకో దానికొచ్చేసి క్లాస్ ఇలా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఇంకొకటి కూడా క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో, సేమ్ అలానే ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తాను పీ డాట్ స్మాల్ టెక్స్ట్ అని లేదంటే ఇలా ఇచ్చేస్తాను. కంటెంట్ అని ఇచ్చేస్తాను. కంటెంట్ హలో, వెల్కమ్ అని ఇలా ఇచ్చేసాను నార్మల్‌గా. ఓకేనా? సో, సేమ్ క్లాస్‌తోని ఇంకొకటి కూడా ఇచ్చేస్తాను నేను ఇలానే. సో, ఇప్పుడు చూడండి మనకు హలో, వెల్కమ్ అని 2 టైమ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు లోరం ఎప్సిలాన్ వచ్చేసి టెక్స్ట్ పారా. సో, ఇలా మనం HTML ఇచ్చేసాం. ఇలాంటి HTMLని మనం జావాస్క్రిప్ట్‌లోకి ఎలా తీసుకోవాలనేదే సో, ఫస్ట్ టాపిక్ అన్నట్టు. సో, ఇక్కడ మనం సెలెక్టర్స్ గురించి నేర్చుకుందాం. ఎన్ని వేస్ ద్వారా మనం ఈ జావాస్క్రిప్ట్‌లో తీసుకోవచ్చని. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక app.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసి, ఆ ఫైల్‌ని ఇక్కడ నేను బాడీకి ఎండ్‌లో చూడండి మనం బాడీ పైన కాదు, బాడీకి ఎండ్‌లో వచ్చేసి స్క్రిప్ట్ అని ఇలా కామెంట్ చేసి ఇక్కడ ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేశాను. సో, బాడీ కిందనే ఎందుకు పెట్టాలి? ఇలా పైన పెట్టుకోవచ్చు కదా! అని అంటే సో, దాని డిఫరెన్స్ వచ్చేసి నేను ఫ్యూచర్‌లో చెప్తాను. సో, ఇప్పుడు మాత్రం నాలాగానే మీరిక్కడ కింద పెట్టుకోండి. అదర్‌వైజ్ మీకు వర్క్ కాదు జావాస్క్రిప్ట్ అనేది. సో, ఇలా పెట్టేసుకోండి. ఇక నేనేం చేస్తా అంటే మనకు ఫస్ట్ జావాస్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం ఒక కన్సోల్ లాగా పెడతాను ఇక్కడ నేను. ఏమంటే వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని పెడుతున్నా. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ చేస్తామో అంటే ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతదో మన కన్సోల్‌లో ఈ టెక్స్ట్ అనేది రావాలి. ఇలా వస్తేనే మనకు ఆ జావాస్క్రిప్ట్ అనేది లోడ్ అయిందని అర్థం. సో, ఇప్పుడు చూసినట్టయితే నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్పెక్ట్‌లో ఇక్కడ చూస్తున్నా. చూడండి వెల్కమ్ టు జావాస్క్రిప్ట్. ఈ ఈ వార్నింగ్ వచ్చేసి మీరు ఇగ్నోర్ చేయండి. సో, ఇక్కడ హైడ్ చేస్తున్నా ఆ వార్నింగ్‌ని. సో, చూడండి. సో, వార్నింగ్ వచ్చేసి నార్మల్‌ది మీరు ఇగ్నోర్ చేసేయండి అది. సో, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని వచ్చేసింది. అంటే మనకు ఈ app.js అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకు కావాల్సింది రాసుకుందాం. సో, ఇది తీసేసి మనకు ఈ HTMLలో ఉండే HTML ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో, సెలెక్ట్ చేసుకోవడం కోసం మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నట్టు. సో, ఈ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి మనకొస్తాయంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచి వస్తాయి. సో, డామ్ అంటే ఏంటి మనకు మీకు చెప్పాను ఆల్రెడీ. సో, ఈ డాక్యుమెంట్ అంటే మనకు డామ్. ఓకేనా? సో, దీని దగ్గర నుంచి మనం ఆ ఫంక్షన్స్ అన్ని తీసుకోవాలి. సో, ఫస్ట్ ఫంక్షన్ ఏందంటే గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకేనా? సో, ఇదొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ నుంచి తీసుకుందాం మనం. సో, ఎలా తీసుకోవాలంటే సపోజ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో, ఇప్పుడు చూడండి గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఒకవేళ మీరు నాలాగా వీఎస్ కోడ్ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా సజెషన్స్ అనేది చూపిస్తది. ఒకవేళ సజెషన్స్ అనేది చూపించకపోతే మీరు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్‌గా రాయండి. అప్పుడే ఈ ఫంక్షన్స్ అనేది వర్క్ అవుతాయి. చూడండి గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో, గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఏందంటే మనకి HTMLలో ట్యాగ్స్ ఉంటాయి కదా! సో, ట్యాగ్స్‌కి మనం ఐడీస్ ఇస్తాం. సో, ఇక్కడ చూడండి ఒక ఐడీ ఇచ్చాను. సో, గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే దాని మీనింగ్ అర్థమవుతుంది కదా! సో, ఒక ఎలిమెంట్ తీసుకురా ఎక్కడైతే ఆ ఐడీ ఈక్వల్ అవుతదో దీనికి అని అర్థం. సో, ఇక్కడ ఏ అయితే ఐడీ ఇస్తానో ఆ ఐడీకి ఈక్వల్ అయిన ఐటెమ్‌ని తీసుకురండి అని చెప్తదన్నట్టు. సో, ఇక్కడ మనకు ఐడీ వచ్చేసి టెక్స్ట్ డివ్ ఉంది కదా! సో, దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఏంటిది? సో, ఏదైతే ఇక్కడ ఐడీ ఇస్తామో ఈ ఐడీతో ఉన్న HTML ట్యాగ్‌ని మనం సెలెక్ట్ చేస్తదన్నట్టు. సో, దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేశాననుకోండి మనకు అవుట్‌పుట్ అనేది ఏం రాదు. ఎందుకంటే దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేయట్లేదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్‌లో ప్రింట్ చేస్తాను దాన్ని. అంటే మనకు అవుట్‌పుట్ ఏదైతే వస్తదో దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి మనకు ఒకటి మీకు ఇక్కడ వచ్చింది చూడండి. డివ్ విత్ ఐడీ వచ్చేసి టెక్స్ట్ డివ్. సో, మనం ఏదైతే HTML సెలెక్ట్ చేసామో అదే మనకు ఇక్కడ వచ్చేసింది. కాకపోతే డిఫరెంట్ ఫార్మాట్‌లో వచ్చేసింది. సపోజ్ దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేశాననుకోండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. ఇప్పుడు నేను మొత్తం స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేశాక చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి కింద ఏముంది చూడండి ఇన్నర్ HTML అండ్ ఇన్నర్ టెక్స్ట్ చూడండి హలో హౌ ఆర్ యూ అనేది ఉంది. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మీకు అవసరం లేదు. ఈ వీడియోలో మీరు ఫోకస్ చేయాల్సింది ఎన్ని వేస్‌గా మనం ఆ HTML ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్.
సో ఇక్కడ చూసినట్టయితే మనకు హలో అవారి అనేది దేనికి ఉంది? సో సేమ్ మనకు ఆ డివ్ విత్ ఐడి అనే టెక్స్ట్ అని ఉంది కదా! టెక్స్ట్ డివ్ అనేది. సో అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం కరెక్ట్‌గా. సో జస్ట్ మీకు ఇంకా కావాలంటే మీరిక్కడ ఈ ప్రాపర్టీస్ అన్నీ చూసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో ఇలా మనకచ్చేసింది. నేను మళ్ళోసారి రిఫ్రెష్ చేశాను చూడండి. మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ చేసినా కూడా సేమ్ అదే వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు నేను హార్డ్ రీసెట్ చేశాననుకోండి, అంటే క్యాచీ ఇట్లా తీసేసాననుకోండి, హార్డ్ రీలోడ్ గాని సంథింగ్ అట్లా. అప్పుడు చేస్తే నాకేమొస్తదంటే మనకి యాక్చువల్ డామ్ ఎలా అయితే ఉంటదో HTML అది వచ్చేస్తదన్నట్టు ఇలా. సో ఇప్పుడు చూడండి. సో డివ్ విత్ ఐడి వచ్చేసి టెక్స్ట్ డివ్. సో సమ్‌టైమ్స్ మనకేందంటే ఇట్లా ఈ క్రోమ్ బ్రౌజర్ వచ్చేసి అట్లా బిహేవ్ చేస్తుంది. సో అలా రాకుండా సో ఇలా మీరు రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్న కొద్దీ చూడండి సమ్‌టైమ్స్ మనకు డిఫరెంట్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చేస్తది చూడండి ఇక్కడ. సో అవుట్‌పుట్ గురించి మీరు పక్కన పెట్టుకోండి. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందేందంటే ఇలా మనం ఈ ట్యాగ్ అనేది ఈ ఒక ఫంక్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు. ఇదొక వన్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి మనకు ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా ఉంటాయన్నట్టు. సో బై యూజింగ్ ట్యాగ్ నేమ్. సో ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా! హెచ్1 ట్యాగ్ అనేది. హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు. సో అదెలా చేయాలంటే ఇక్కడ నేను ఒకటి కామెంట్ పెడతాను. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్. సో ఇదొక ఫంక్షన్ తీసుకొని చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడేందంటే ఇప్పుడు మనకు ఐడి వచ్చేసి కంపల్సరీ ఒకటే ఉంటది కదా! సో ఈచ్ అండ్ ఎవ్రీ HTMLకి ఐడి అనేది యూనిక్‌గా ఉండాలి HTML ట్యాగ్స్‌కి. సో అందుకే మనకు కన్సోల్ చేసినప్పుడు డైరెక్ట్ మనం ఒకటి సెలెక్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్‌గా ఒకటొచ్చేసింది. బట్ ట్యాగ్స్‌కనేది అలా కాదు. మనం ఇక్కడ చూడండి మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి. పి అనేది ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 3 ట్యాగ్స్ ఉన్నాయి. అదే హెచ్1 ట్యాగ్ చూడండి ఒకటే ట్యాగ్ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కాకుండా గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఇచ్చేసి హెచ్1 ట్యాగ్ ఇచ్చాననుకోండి ఒకటొస్తది. సపోజ్ నేను పి ట్యాగ్ ఇచ్చాననుకోండి ఎన్నొస్తాయి చెప్పండి? అక్కడ 3 ఉన్నాయి మనకు ట్యాగ్స్. 3 వస్తాయా? లేదంటే ఒకటే వస్తదా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ లాగ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో ఇక్కడ ట్యాగ్ వచ్చేసి మనకి ఏమి ఇద్దాం ఫస్ట్ హెచ్1 ట్యాగ్ ఇద్దాం. సో హెచ్1 ట్యాగ్ వచ్చేసి ఇలా మనకి ఎప్పుడైనా స్ట్రింగ్స్‌లో ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ సేవ్ చేయగానే చూడండి మాకు ఏమొచ్చింది? హెచ్1 ట్యాగ్ వచ్చింది. బట్ ఎందులో వచ్చింది? HTML కలెక్షన్ దాంట్లో వచ్చేసింది. సో HTML కలెక్షన్ అనేది డిఫరెంట్. మనం వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ మీరు దీన్ని ఏమనుకోవచ్చంటే జస్ట్ ఒక అరే లాగా అనుకోండి. బట్ ఇది అరే కాదు. జస్ట్ అరే లాగా అనుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు హెచ్1 ట్యాగ్ అనేది ఒకటే ఉంది కాబట్టి సో నాకు ఒకటే వచ్చేసింది. సపోజ్ నాకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి. సపోజ్ దీన్ని నేనేం చేస్తానంటే మళ్ళోసారి కాపీ పేస్ట్ చేసేసి ఇప్పుడు హెచ్1 ట్యాగ్ కాకుండా పి ట్యాగ్ అని పెడతాను. సో పి ట్యాగ్ అని పెడితే మనకి ఎన్నొచ్చాయి చెప్పండి? పి ట్యాగ్స్ అనేది ఎన్నున్నాయి చూడండి. 1, 2, 3 అంటే 3 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్‌పుట్‌లో చూడండి HTML కలెక్షన్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఫస్ట్‌ది వచ్చేసి టెక్స్ట్ పారా, సెకండ్‌ది వచ్చేసి కంటెంట్, థర్డ్‌ది వచ్చేసి కూడా కంటెంట్. సో ఇలా మనకు క్లాస్‌తోని యూజ్ చేసినప్పుడు ఏమైతదంటే ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ఇలా ఏదైతే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎలా డైరెక్ట్ ఒక ట్యాగ్ ఇస్తుందో అలా కాకుండా వీళ్ళేం చేస్తున్నారంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఒకటి మల్టిపుల్ ఉంటే మనకు గ్రూప్ చేసి ఇస్తాం కదా! సో ఒక అరేలో అన్ని ఐటెమ్స్ పెట్టి ఇస్తున్నారన్నట్టు. సో ఇది ఎగ్జాక్ట్ అరే కాదు. ఓకేనా? నార్మల్‌గా ఇట్లా. సో దీన్ని అరేగా మార్చుకోవాలనుకుంటే ఎట్లా మార్చుకోవాలని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నాం కదా! ఇలా కాకుండా దీన్ని ఏం చేద్దామంటే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం మనం. సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కాన్స్ ట్యాగ్స్ ఐటెమ్స్ అని పెడుతున్నా ఇక్కడ. ట్యాగ్ ఐటెమ్స్ అని పెడతాను. ఓకేనా? సో ట్యాగ్ ఐటెమ్స్ అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఇక్కడ పి ట్యాగ్ తీసుకుంటా నేను. సో పి ట్యాగ్ తీసుకొని దీన్ని నేను కన్సోల్ లాగ్ చేశాను అనుకోండి. సో ట్యాగ్ ఐటెమ్స్ అని ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తే సేమ్ మనకు ఇంతకుముందు ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో అది వచ్చేస్తది. ఓకేనా? బట్ ఇదనేది అరే అనేది కాదు. సపోజ్ దీన్ని అరే లాగా మార్చాలనుకోండి. సో దీన్ని ఏం చేయాలంటే కాన్స్ట్ న్యూ ట్యాగ్ ఐటెమ్స్ అని పెట్టేసి సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ES6 సింటాక్స్ యూజ్ చేస్తా. సో ఇది మీకు ఇప్పుడు రాకపోవచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ HTML కలెక్షన్‌లో ఉండే అన్ని ఐటెమ్స్‌ని అది కాపీ చేసేసి ఒక కొత్త అరేలో పెడతా అన్నట్టు. సో స్ప్రెడ్ చేస్తా అన్నట్టు. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను చేస్తాను. సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ గురించి మోర్‌గా వచ్చేసి నేను ఫ్యూచర్‌లో చెప్తాను. బట్ ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి అంటే మనం డామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో డామ్ గురించి మాత్రమే అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ వచ్చేసి ఏం చేస్తా అంటే ఇక్కడ ట్యాగ్ ఐటెమ్స్ అనే HTML కలెక్షన్‌లో ఉండే అన్ని ఐటెమ్స్‌ని ఇందులో కాపీ పేస్ట్ చేస్తుందన్నట్టు అంతే. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తే మీకు అర్థమవుతది. సో చూడండి HTML కలెక్షన్ అనే ఐటెమ్స్ ఎట్లున్నాయి చూడండి. HTML కలెక్షన్ అని ఉండి ఇందులో 3 ఐటెమ్స్ ఉన్నాయి. బట్ ఇది చూడండి. ఇది జస్ట్ నార్మల్ అరే 1, 2, 3 జస్ట్ నార్మల్ అరే అన్నట్టు. సో ఇప్పుడు ఇది అరేగా కన్వర్ట్ అయిపోయిందన్నట్టు. సో మీకు నార్మల్‌గా అర్థమవుతుంది కదా! HTML ట్యాగ్స్‌ని ఎన్ని వేస్‌గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ చూడండి ఒకటి ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 ట్యాగ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ట్యాగ్స్ అనేటిది మనకు సేమ్ ట్యాగ్స్ అనేది మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మనకు ఎట్లా వచ్చింది? HTML కలెక్షన్ లాగా వచ్చింది. సో ట్యాగ్స్ అనేది ఐడి అనేది కంపల్సరీ యూనిక్‌గా ఉంటది కాబట్టి సో డైరెక్ట్‌గా వాళ్ళు ఐడి మాత్రమే ఇచ్చేసారు ఇలా.
సో డైరెక్ట్‌గా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ట్యాగ్‌ని మాత్రమే డైరెక్ట్ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో నేను చెప్పిన తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏందంటే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఇంతకుముందు మనం ఐడీ ట్యాగ్ చూసాం కదా! సో ఇప్పుడు క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చన్నట్టు. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే క్లాస్ వచ్చేసి అన్నిటికి సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ చూడండి పాసిబిలిటీ ఏముంది? మల్టిపుల్‌గా ట్యాగ్స్ ఉండే అవకాశం ఉంటది కదా! సో ఇలాంటి టైంలో మనకు ఈ క్లాస్ అనే మెథడ్ కూడా మనకేమిస్తదంటే HTML కలెక్షన్ అనే ఇచ్చే అవకాశం అనేది ఉంటది. సో ఇప్పుడు చూసినట్టయితే నేనేం చేస్తా అంటే సేమ్ ఆహ్, క్లాస్ ఐటెమ్స్ అని ఒకటి అరే క్రియేట్ చేస్తున్నా. సో సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ తీసుకుంటే ఇక్కడ. సో గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీరు క్లాస్ వచ్చేసి ఇష్టం ఉంది తీసుకోవచ్చు. టెక్స్ట్ పారా అని తీసుకున్నారనుకోండి ఓన్లీ 1 HTML కలెక్షన్‌లో ఒక ఐటెమ్ వచ్చేస్తది. అదే ఇప్పుడు కంటెంట్ అని తీసుకున్నారనుకోండి HTML కలెక్షన్‌లో 2 ఐటెమ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను కంటెంట్ అనేది ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి కంటెంట్ అనేది ఇచ్చేసాననుకోండి అండ్ దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను మళ్ళీ. సో క్లాస్ ఐటెమ్స్ అనేది ప్రింట్ చేశాననుకోండి. సో చూడండి మీరు గమనించండి ఇక్కడ HTML కలెక్షన్‌లో కంటెంట్ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఎందుకంటే సో మనకు మల్టిపుల్‌గా ఉన్నాయి కాబట్టి. అదే ఇప్పుడు నేను కంటెంట్ కాకుండా టెక్స్ట్ పారా అని ఇచ్చాననుకోండి. ఓకేనా? సో ఒకటే వస్తది మనకు చూడండి. ఓన్లీ 1 పారా ఉంది కాబట్టి ఒకటి మాత్రమే వచ్చేసింది. సో అర్థమైంది కదా! ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ దీన్ని అరేగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో మీకు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి అరేగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అవసరం లేదు. ఒకవేళ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. మనకు 3 వేస్‌గా తీసుకోవచ్చన్నట్టు. గెట్ ఎలిమెంట్ బై ఐడీ, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఐడీ మాత్రం ఏం చేస్తది డైరెక్ట్‌గా ఏదైతే ట్యాగ్ మనం సెలెక్ట్ చేస్తామో ఆ ట్యాగ్‌ని డైరెక్ట్‌గా ఇట్లా ఇచ్చేస్తది. బట్ ఈ ఏదైతే ట్యాగ్ నేమ్ గాని అండ్ క్లాస్ నేమ్ గాని ఇవేం చేస్తాయంటే HTML కలెక్షన్ ఇస్తాయి. సో ఆ HTML కలెక్షన్‌లో మనకు కావాల్సిన నోట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీరు హోవర్ చేసిన కొద్దీ చూడండి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ అనేది పైన అక్కడ మీకు సెలెక్ట్ అవుతుంది. అంటే మీకు హైలైట్ చేస్తుంది. అక్కడ చూడండి. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే చూడండి ఇలా హైలైట్ అనేది అయిపోతుంది. సో ఇలా మీరు చూసుకోవచ్చన్నట్టు. నేను మధ్యలో వీటిని నోట్స్ అని అంటున్నా కదా! సో ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వీటిని ఏమంటామంటే నోట్స్ అని అంటాం. ఇక్కడ చూడండి ఇదొక నోడ్. అండ్ ఇక్కడ నేను ఇది ఓపెన్ చేశాననుకో అరే. ఈ అరేలో మనకు 3 నోడ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ ఇట్లా. సో మీరు ఎలా అయినా ప్రొనౌన్స్ చేయండి. అంటే ప్రొనౌన్సియేషన్ వచ్చేసి నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ నేనన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నానన్నట్టు. సో సమ్‌టైమ్స్ నేను ఎలిమెంట్ అంటాను. సమ్‌టైమ్స్ ఐటెమ్ అంటాను. సమ్‌టైమ్స్ నోడ్ అంటాను. సో నాకేది గుర్తొస్తే అది అనేస్తాను. సో మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. మీలో కొంతమంది డౌట్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా టెక్స్ట్ పారా కాకుండా నార్మల్‌గా కంటెంట్ అని పెట్టాననుకోండి. సపోజ్ కంటెంట్ అని పెడితే ఏమవుతది మనకు 2 ఉన్నాయి కాబట్టి సో 2 వచ్చేసాయి HTML కలెక్షన్స్. బట్ నాకు 2 కాకుండా ఓన్లీ ఫస్ట్‌దే కావాలనుకోండి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే క్లాస్ ఐటెమ్స్ ఉందో క్లాస్ ఐటెమ్స్ ఆఫ్ 0 అని పెట్టారనుకోండి. సో ఫస్ట్‌ది మాత్రమే ప్రింట్ అయిపోతది. ఇక్కడ చూడండి పీ కంటెంట్ ఉంది కదా! సో ఈ ఫస్ట్‌ది మాత్రమే ప్రింట్ అయిపోయేది. అలా కాకుండా నాకు సెకండ్‌ది కావాలనుకోండి. సో సెకండ్‌ది పెట్టేస్తే సెకండ్‌ది వచ్చేస్తది ఇలా. ఓకేనా? సో సమ్‌టైమ్స్ మనకు ఇలా HTML రావచ్చు. సమ్‌టైమ్స్ మనకు ఇలా ఏదైతే ప్రాపర్టీస్ ఇలా ఉన్నదో ఇలా అయినా రావచ్చు. సంథింగ్ చూపిస్తాను. సో ఇలా అయినా రావచ్చు. సో మీరు ఎలా వచ్చినా మీరు ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు జస్ట్ అర్థం చేసుకోండి కాన్సెప్ట్ అనేది. మనకు సెలెక్ట్ అయిన ట్యాగ్ ఏంటిదనేది. ఓకేనా? సో ఇప్పటిదాకా మనం ఆల్రెడీ ఉన్న ట్యాగ్స్‌ని మనం సెలెక్ట్ చేసాం కదా! సపోజ్ అలా చేసినప్పుడు మనకక్కడ ట్యాగ్ గాని, ఆ ఐడీ గాని, ఆ క్లాస్ గాని లేకపోతే ఏమవుతదనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే డివ్ ఉంది కదా! సో ఈ డివ్‌ని ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ చేసేసి టెక్స్ట్ డివ్ కాకుండా ఐటెమ్ అని ఇస్తాను ఇక్కడ నేను. ఓకేనా? సో సింగిల్ ఐటెమ్ ఉందనుకోండి. ఆ ఐటెమ్ అనేది ఇచ్చేసాను. బట్ ఇక్కడ ఏం చేస్తది మనం జావా స్క్రిప్ట్ చెప్పండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఏం చేస్తదంటే ఈ HTMLకెళ్ళిపోయి ఏదైనా ట్యాగ్‌కి ఐడీ వచ్చేసి ఐటెమ్ ఉందా లేదా అని చెక్ చేస్తది. ఉంటే అక్కడ ప్రింట్ చేస్తది. మరి లేకపోతే ఏం ప్రింట్ చేస్తదో చూద్దాం. సో ఇప్పుడు నేను సేవ్ చేశాననుకోండి. ఆ ఐటెమ్ అనే ట్యాగ్‌తోని లేదు కదా! ఐటెమ్ అనే ఐడీతోని లేదు ఏ ట్యాగ్ కూడా. సో అలాంటప్పుడు మనకు నల్ అనేది ప్రింట్ చేసింది. ఎక్కడ? మనకి ఇది. సేమ్ మనకు ఇలా కూడా సేమ్ ఇక్కడ కూడా ఏందంటే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ కదా! ఇప్పుడు పీ ట్యాగ్ ఇచ్చాను. పీ ట్యాగ్ కాకుండా నేను ఏం చేస్తా అంటే H5 ట్యాగ్ ఇస్తాను. H5 ట్యాగ్ ఉంటే ఏం చేస్తది? ప్రింట్ చేస్తది. లేకపోతే ఏం చేస్తదో చూద్దాం. సో ఇక్కడ కాకుండా నేను ఇక్కడ ఇస్తాను. ఓకేనా? సో ఇది ఓకే. ఇది కామెంట్ చేసేసి ఇక్కడ H5 ఇస్తాను. సో ఇప్పుడు చూడండి HTML కలెక్షన్ లేదు కాబట్టి అంటే మనకి ఏ ఐటెమ్ కూడా ఫైండ్ ఔట్ కాలే కాబట్టి ఎంప్టీ అరే లాగా ఇచ్చేసిందన్నట్టు. ఎంప్టీ HTML కలెక్షన్ ఇచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తుంది ఇది గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ విత్ H5 అనే ట్యాగ్ ఉంటే అది అందులో నుండి ప్రింట్ చేయమని చెప్తున్నాం మనం. సో బట్ ఇక్కడ H5 ట్యాగ్‌తోనే మనకి ఏం లేవు కదా! సో ఏం లేకపోతే మనకు ఎంప్టీ HTML కలెక్షన్ అనేది ఇచ్చేసింది. ఒకవేళ ఉంటే ఆ HTML కలెక్షన్‌లో మనకు ఏమేమైతే నోట్స్ అనేది వచ్చాయో అవన్నీ అందులో పెట్టి ఇస్తది. లేకపోతే మనకు నల్ కాకుండా ఏమిచ్చింది ఎంప్టీ HTML కలెక్షన్ ఇచ్చేసింది. ట్యాగ్ అనేది డిఫరెంట్ అండ్ ఇక్కడ చూడండి సారీ
ఐడీకి వచ్చేసి డిఫరెంట్‌గా ఉంది. అండ్ ట్యాగ్‌కి వచ్చేసి డిఫరెంట్‌గా ఉంది చూడండి. ఐడీకి వచ్చేసి ఐడీ అనేది ఫైండ్ ఔట్ కాకపోతే మనకు నల్ అనేది వచ్చేస్తుంది. బట్ ట్యాగ్‌కి వచ్చేసి ఆ ట్యాగ్ అనేది లేకపోతే ఎంప్టీ HTML కలెక్షన్ అనేది వస్తది. సో, సేమ్ విత్ మనకి ఇక్కడ చూసినట్టయితే కంటెంట్ అని ఉంది కదా! సో, కంటెంట్ న్యూ అని పెట్టేసాను. సో, ఈ క్లాస్‌తోన్ అనేది లేదు కదా! సో, ఈ క్లాస్‌తోన్ లేకపోతే ఏమవుద్దో చూద్దాం. సో, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ క్లాస్‌తో ఏదైనా ఐటెమ్ ఉంటే అంటే ఏదైనా ట్యాగ్ ఉంటే అది ప్రింట్ చేస్తది. ఒకవేళ ఆ క్లాస్‌తోని మనకు ఏ ట్యాగ్ లేదనుకోండి, సేమ్ అదే విధంగా మనకు ఎంప్టీ HTML కలెక్షన్ అనేది చేసిందిక్కడ. సో, మీరు జనరల్‌గా అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ ఐడీతోని ఏదైనా క్లాస్ ఉంటే అది ఇస్తది. లేకపోతే నల్ ఇచ్చేస్తది. సో, వెన్ ఇట్ కమ్స్ టు మనకు ట్యాగ్ వచ్చేసి ఏం చేస్తది? ఆ ట్యాగ్‌తోని ఏదైనా ట్యాగ్ ఉందనుకోండి మనకు, ఆ ట్యాగ్‌ని HTML కలెక్షన్‌లో పెట్టిస్తది. ఒకవేళ లేదనుకో ఏం కూడా లేవనుకోండి, ఎంప్టీ HTML కలెక్షన్ ఇచ్చేస్తది. సేమ్ విత్ క్లాస్ నేమ్ ఆల్సో. సో, క్లాస్ నేమ్ అనేది ఉంటే అది HTML కలెక్షన్‌లో వస్తది. ఒకవేళ క్లాస్ నేమ్ అనేది లేకపోతే ఎంప్టీ HTML కలెక్షన్ అనేది వచ్చేస్తది. అంతేగాని మనకు నల్ గాని, అన్‌డిఫైన్డ్ గాని ఏం రాదు ఇందులో. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో, వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే రూ. 29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో, మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో, ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో, ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తది. థాంక్ యూ.